పాస్ అయితే చాలరా అనేవారంతే. అంత ఒత్తిడి లేదు. ఇవాళ పాస్ అవ్వడం ఏంటంటే ఫస్ట్ క్లాస్ వచ్చిన ఊరుకునే చదువు 90 వచ్చినా సరే వై డిడ్ంట్ యూ గెట్ 94 మరి ఇక్కడ పడుతుంది. ఎందుకంటే వీళ్ళు పేరెంటాల్లో చెప్పుకోవడానికి, ఈయన గారి క్లబ్బుల్లోనూ రాజకీయాల్లో చెప్పుకోవడానికి మీకు ర్యాంకులు కావాలమ్మా. ఫీజుని బట్టి కదా పిల్లల్ని ఇచ్చేది, డబ్బు ప్రవర్తన బట్టి కదా ప్యాకేజీ. వాడికి సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజీ ఉండి ఇచ్చేయి, వాడు అమ్మాయిని కూడా ప్యాకేజీ అమ్మేస్తాడు ఎక్కడో. మనకి ప్యాకేజీ కావాలి, ప్రవర్తన అక్కర్లేదు మనకి అంత ప్యాకేజీ. ఎవరైనా మన స్థలం జోలికి వెళ్లకుండా ఉండాలంటే దెయ్యాలు ఉన్నాయని ప్రచారం చేయాలి. ఎవడు రాడు ఇంకా. లేకపోతే పెద్ద దెయ్యం కూడా ఒడిసి పట్టుకుపోతాడు దాన్ని. వాడు పట్టుకుపోయి మన సెటిల్మెంట్కి రమ్మంటాడు, వీడి దెయ్యం. అందుకని వాడు రాకుండా ఉండాలంటే దెయ్యాలు ఉన్నాయని ముందే ప్రచారం చేయాలి. బాగా డబ్బున్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం 2 పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. అన్నం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో 2ోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకని ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, గారెలు వండుకోవాలంటే మా ఆవిడ ఎందయ్యా ఏమో అవి లేవు ఇవి లేవంటే నేను ఒకసారి అన్నాను గారెలు ఉండమని అన్నట్టు ఆయన. అంటే పాపం ఆవిడ ఏమున్నాయి గారెలు వండుకోవడానికి మినపప్పు కావాలి, నూనె కావాలి అని ఒళ్ళు మండి చిల్లు పడవడానికి వేలు కూడా కావాలి. అంటే ఈయన అన్నట్ట వేలు నా దగ్గర ఉంది, మిగిలిన నువ్వు చూడాలట. అందరినీ సమానంగానే చూడాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లాన్ని ఒకేలా పెంచాలి. అనుమానం ఎలా కంచాలు దీవులు చూస్తే ఇద్దరిని దీమనాలి. పని మనిషి మానేస్తే ఇద్దరి చేత గిన్నెలు గడిగించాలి. నువ్వు మగ మహారాజు అనడానికి ఏం లేదు ఇక్కడ. పాత పైకి చెప్పడండి, ఆడవాళ్ళు పైకి ఏడుస్తారమ్మా అదృష్టవంతులు. అందుకే మీకు ఎవరికి గుండెపోటు రాదు, గుండెపోటు మొగాళ్ళకే వస్తుంది. మేము ఏడవలేం, పైకి చెప్పలేం. యథవశాంతం. 10ంటికి పడుకో, 5ంటికి లే, అప్పుడు చూడు అని చెప్పాలి. సరిగ్గా 7 అవర్స్ 7 గంటలు పడుకోవడం అలవాటు ఉంటే పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. చిత్తశుద్ధి ఉంటేనే భగవంతుడు కాపాడతాడు అనడానికి నేను దేవాలయంలో కూడా నిర్ముఖమాటంగా రాజకీయంలో చెబుతున్నా. చిత్తశుద్ధితో నాకు ఇచ్చిన సీట్లు చాలు, వాటిలో గెలిస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్ 23 చోట్ల నెగ్గాడు. 23 చోట్ల నెగ్గాడు. దండలు వేసేసి, పసుపు రాసేసి, కుంకం రాసేసి, తోకెత్తేసి కుంకం మండిపోయేలా రాసేకని చచ్చిపోతుంది. అది నీ పూజ కోసం, నీ పుణ్యం కోసం దాన్ని చంపేయకూడదు. గో సేవ చేయాలి, గోవులకి దోమలు కొట్టకుండా కాపాడాలి. అక్కడ గడ్డి పొగ వేస్తారు, వెయ్యాలి. గోవార్లు అవి లేకుండా చేస్తారు. పూర్వకాలం పెద్దలకు తెలుసు, అవన్నీ చెయ్యాలి. వాటికి శుభ్రంగా ఉండేలా పేడ తీయాలి, శుభ్రం చేయాలి. వాటిని దయచేసి మార్బుల్ గోశాలను పెట్టకండి, జారిపోయి చచ్చిపోతాయి. అవన్నీ కూడా మట్టివే ఉండాలి, కింద మట్టే ఉండాలి. గోవుకు సుఖం అది. రోజు మనం శుభ్రం చేసుకోవాలి. అంతేగాని మన శుభ్రత కోసం మార్బుల్స్ నాపరాళ్ళు వేసేస్తే జారిపోతే ఆ గిట్టలు దాని మీద ఆనుకోవు. గోవు ఎలా సుఖంగా ఉంటుందో మనం గమనించాలి. దాన్ని భయపెట్టే పనులు ఏవీ చేయకూడదు. హారతి పళ్ళం పట్టుకుని దాని చుట్టూ 3 సార్లు తిరిగేస్తే బెదిరిపోయి చచ్చిపోతుంది. అది వీడు నన్ను అంటించేస్తాడేమో అని మన నమ్మకాలు మనకు బాగా పెరిగిపోయాయి. ఇక్కడ పూజ అంటే సేవ, గో పూజ అంటే గో సేవ, గమనించాలి. అది అందరి దగ్గర కంటే ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉందండి? కుబేరుడు దగ్గర ఉంది. కుబేరుడు దగ్గర లక్ష్మీదేవి కంటే ఎక్కువ. కాబట్టే వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడు ఎవడు? కుబేరుడు, లక్ష్మీదేవి కాదు. అంత డబ్బు ఉంది కుబేరుడు దగ్గర. పైగా ఆ డబ్బుకి వెంకటేశ్వర స్వామి ఎప్పటికీ వడ్డీ కడుతున్నాడు కానీ అసలు కట్టలేకపోయాయి. అబ్బో మన ఈఎంఐ లాగే ఉన్నాయి. మన ఈఎంఐలు ఎంతసేపు వడ్డీ కట్టాలని సరిపోతే అసలు కట్ట. అలాగే ఉంది వెంకటేశ్వర స్వామి పద్ధతి కూడా. అందుకే కుబేరుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెడతాడు. మళ్ళీ తర్వాత మన పిఠాపురం ఈశ్వరుడి దగ్గరికి వస్తాడు. ఇద్దరి దగ్గరికి వస్తాడు, ఈశ్వరుడి దగ్గరికి, వెంకటేశ్వరుడి దగ్గరికి. రోజు వచ్చి దండం పెట్టుకుంటాడు. తేడా ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెడతారంటే బాకీ వసూలు చేసుకోవడానికి. శివుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆ డబ్బు పుచ్చుకోవడానికి, ఇస్తాడు కాబట్టి. శివుడు ఇచ్చేవాడు, వెంకటేశ్వర స్వామి బాకీ ఇచ్చేవాడు. అక్కడ బాకీ వసూలు చేసుకుంటాడు, ఇక్కడ అడిగి పుచ్చుకుంటాడు. అలాగే కుబేరుడికి అంత సంపద ఇచ్చింది శివుడు. అది కాశీఖండంలో గుణనిధి కథలో ఉంటుంది. 10,000 ఏళ్లు తపస్సు చేస్తే కుబేరత్వం ఇచ్చాడు. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది, అనుమానమైంది. ఎంత చలికాలమైనా కానివ్వండి, అయ్యప్ప దీక్షల వాళ్ళు ఉంటారు. వాళ్ళు తెల్లారగట్ట 4 గంటలకు లేస్తారు, చన్నీళ్లే స్నానం చేస్తారు. అందులో ఎవరు వేణీళ్ళు పోసుకోరు. ఎలా పోసుకుంటున్నారండి? ముందు 4 చెంబులు అయ్యప్ప స్వామియే అంటారు, అయిపోయిందంతే మొత్తం. ఆ మిగిలినంత బాగానే ఉంది. అంతే మనం అలాగే ఉండాలి. కష్టాలంతే. ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడూ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోస్తోంది అంటే అమ్మాయిని పంపించాలి కదా. మరి అమ్మాయిని పంపించేటప్పుడమ్మా కన్యాదాత అబ్బాయి చేతుల్లో చేయి పెట్టి అప్పగింతల్లో ఓ మాట అంటాడు, బాబు అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త. ఇంగ్లీష్లో సైలెంట్ అక్షరాలు ఉన్నట్టే తెలుగులో కూడా సైలెంట్ అక్షరాలు కొన్ని ఉంటాయి. అమ్మాయి జాగ్రత్త అంటే అక్కడ తో లోపించింది. అమ్మాయితో జాగ్రత్త, అమ్మాయితో జాగ్రత్త అని అర్థం.
ఎక్కడో పత్రికలో చూశాను, మంచి మాట కాబట్టి చెప్పాను సరదాకి. అమ్మాయి జాగ్రత్త, అమ్మాయి జాగ్రత్త అంటే తండ్రి కదా ఆయనకి తెలుసు ఈ అమ్మాయి ఎటువంటిదో. అందుకని అమ్మాయితో జాగ్రత్తే, అమ్మాయితో జాగ్రత్తే, నేను పడ్డాను 20 ఏళ్ళు, నేను వదిలించుకుంటున్నాను, నువ్వు పడతావు జీవితాంతం.